నంద్యాలలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రిలే నిరాహార దీక్ష న్యాయవాదులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. సొంత జిల్లాకు చెందిన న్యాయశాఖ మంత్రి సమక్షంలోనే న్యాయవాదులు వీధిన పడే పరిస్థితి రావడం దారుణమని న్యాయవాదులు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, అసెంబ్లీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ రిలే నిరాహార దీక్షకు లీగల్ సెల్ ప్రతినిధులు, న్యాయవాదులు భారీగా హాజరయ్యారు. అదేవిధంగా రిలే నిరాహార దీక్షలకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. సందర్భంగా పలు న్యాయవాదులు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పకుండానే జూనియర్ న్యాయవాదులకు ప్రోత్సాహకంగా నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ అందించారని, కానీ కూటమి నేతలు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని నాయకులు మండిపడ్డారు. వెంటనే జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ చెల్లించాలని, న్యాయస్థానాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, ఉచిత న్యాయ సేవల కోసం ప్రతి కోర్టులో లీగల్ కియోస్కోలు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లు చేశారు. హైకోర్టు వెంటనే 10,000 రూపాయలు జూనియర్ న్యాయవాదికి వెంటనే, వెంటనే సిపిఐఎంఎల్ పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం హామీ ప్రతి జూనియర్ న్యాయవాదికి 10,000 రూపాయలు ఇస్తామని హామీని ఇవ్వడం జరిగింది. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ డిమాండ్లను వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చాలని ఈరోజు లీగల్ సెల్ తరఫున మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. అలాగే ప్రతి న్యాయవాది చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు జీవో రూపకంలో ఉంది, కానీ 2024 నుంచి ఏ ఒక్క న్యాయవాదికి మీరు చెప్పిన విధంగా 10 లక్షలు ఇవ్వడం లేదు. గత గవర్నమెంట్లో అయితే 4 లక్షల రూపాయలు మా బార్ అసోసియేషన్ 4 లక్షలు జగన్మోహన్ రెడ్డి యొక్క నిధుల ద్వారా సమకూర్చి 8 లక్షలు ఇచ్చేవాడు. మీరు 10 లక్షలు ఇస్తామన్నారు. జీవో పేపర్కు పరిమితమైందే కానీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు కావస్తుంది. మీరు ఆ హామీని కూడా నెరవేర్చలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో న్యాయవాదుల అభివృద్ధి కోసం, జూనియర్ న్యాయవాదుల కోసం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదుల అభివృద్ధి డెవలప్మెంట్ కోసం ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్ కింద ఇచ్చేవారు. అలాగే మన అడ్వకేట్స్ యొక్క వెల్ఫేర్ ఫండ్కు దగ్గర 100 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే చనిపోయిన న్యాయవాద కుటుంబాలకు కూడా ఆర్థిక ఇన్సూరెన్స్, వాళ్ళ కుటుంబాలకు ఇన్సూరెన్స్ కొరకు ఫ్రీ ఇన్సూరెన్స్ కేటాయించడం కూడా జరిగింది. గత ఎలక్షన్లలో మన కూటమి ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు 10,000 ఇస్తామని ఒక హామీ, అలాగే కర్నూలుకు హైకోర్టు మేము హైకోర్టు అడిగాము, హైకోర్టు బెంచ్ ఇస్తామని ఒక హామీ, అదే కాకుండా న్యాయవాదుల సంక్షేమం కొరకు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి మన లాయర్ సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాము. గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా విస్మరించి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా జాప్యం చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే న్యాయంగా ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినారో అవన్నీ అమలు చేయాలనే దానికోసమే ఈరోజు ఈ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ కూడా వీళ్ళ కోరికలపై, న్యాయమైన కోరికలపై స్పందించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దీక్షలో కూర్చున్న న్యాయవాదులందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. న్యాయవాదులకు మరి ప్రభుత్వము ఇంటి స్థలాలుగా ఇచ్చి ఇండ్లను నిర్మించాలని, అలాగే ప్రత్యేక న్యాయవాదుల కాలనీ ఏర్పాటు చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి లాయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను తక్షణమే అమలు చేయాలని, నేటి ప్రభుత్వాలు న్యాయవాదుల పట్ల కొన్ని సందర్భాలు విచక్షణ రహితంగా మరి దాడులకు కూడా పూనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో న్యాయవాదుల రచన చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని, మరి మా న్యాయవాదుల మరణానంతరం చెల్లించేటువంటి ఎక్స్గ్రేషియాను 10 లక్షల రూపాయలకు
పెంచాలని మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్